హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ సరియు A to Z వ్లాగ్స్. ఒక గిన్నెలో శనగపిండి తీసుకొని దానిలో తగినంత కారం, తగినంత ఉప్పు, సన్నగా తరిగిన ఉల్లిపాయల్ని వేసుకోవాలి. ఎప్పుడైనా పకోడీ పిండిని కలిపినప్పుడు ఉల్లిపాయలు సన్నగా తరుగుకోవాలండి. ఆ రసంతో పిండిని మంచిగా కలుపుకోవాలి. పకోడీ పిండిని ఇలా ఉల్లిపాయ రసంతో కలుపుకోవాలండి. వాటర్ యాడ్ చేసుకోవద్దు. అప్పుడే పకోడీ చాలా క్రిస్పీగా కరకరలాడుతూ వస్తుంది. వీడియోలో చూపించిన విధంగా పిండిని కలుపుకోవాలి. ఎప్పుడైనా పకోడీని ప్రిపేర్ చేసుకున్నప్పుడు మంటని ఎప్పుడు హై ఫ్లేమ్లోనే ఉంచుకొని ఎర్రగా పకోడీని కాల్చుకోవాలండి. నూనె వేడెక్కాక ఇలా పొడి పొడిగా వేసుకోవాలి, విడివిడిగా వేసుకోవాలి. ఇలా పకోడీని ఎర్రగా వేయించుకోవాలి. వేయించుకున్న పకోడీని ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవాలి. కరకరలాడే వేడి వేడి పకోడీ అయితే రెడీ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.